శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమతూరు కనమ అటవీ ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కావడి నాగేంద్ర పోలీసులపై కత్తితో దాడి చేయగా ఆత్మరక్షణలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సిఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రవికి గాయాలు కాగా నాగేంద్ర కూడా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్యాంగ్ రేప్, అలాగే గంజాయి అక్రమ రవాణా సహా పలు నేరాల్లో ప్రధాన నిందితుడైన నాగేంద్రపై 2 రాష్ట్రాల్లో కలిపి 72 కేసులున్నట్లుగా డీఎస్పీ తెలిపారు. అక్టోబర్లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడైన కావడి నాగేంద్ర అనే అతను మొన్న రీసెంట్గా లాస్ట్ మంత్లో కూడా ఒక గంజాయి కేసులో అతను కూడా ఒక సప్లయర్ లాగా మనకి కన్ఫెషన్లో ఒక అక్యూజ్డ్ కన్ఫెషన్ ఇవ్వడంతో అతని పేరు కూడా ఆ కేసులో చేర్చడం జరిగింది. ఆ తర్వాత ఈ గ్యాంగ్ రేప్ కేసులో కూడా ఇతని షెడ్యూల్స్కి కోర్టుకు రాకపోవడం, ఆ కేసులోని కంప్లైనెంట్స్ దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ ఆ కోర్టు ప్రొసీజర్ కూడా కొంచెం డిస్టర్బెన్స్ అవ్వడం, దాంతోపాటు ఇతను కొత్తగా మళ్ళీ గ్యాంగ్స్ ఫామ్ చేసి మళ్ళీ బాడీలీ ఆఫెన్సెస్ ప్లస్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేస్తున్నారన్న పక్క రాష్ట్రంలో కూడా చేస్తున్నాడన్న ఇన్ఫర్మేషన్ మనకు రావడంతో ఇతని మీద మనము ఒక ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగిందండి. దాదాపు మన జిల్లాలో 41 కేసులు ఉన్నాయండి. వేరే రాష్ట్రము వేరే జిల్లాల్లో మొత్తం కలిపితే 70 పైన దాదాపు 80 పైన ఉన్నాయని కూడా మనకి